హలో హలో చెక్ 1 2 3 4. హలో చెక్ 1. హలో చెక్ 1 2 3 4 5 6 7 8. హలో 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 హలో. నేను మైక్ టెస్ట్ చేస్తున్నాను. నేను కూడా మైక్ టెస్ట్ చేయడానికి నేనున్నాను. అక్కడ సౌండ్ ఇంజనీర్ ఉన్నాడు. ఆయన నిద్రపోతున్నాడు. ఆయన నిద్ర ఏం పోలేదు. హలో 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 హలో. ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తున్నావు? హలో 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 హలో. అంటే నేనేం మాట్లాడితే అది మాట్లాడతావా? ఓహో, నేను చాలా మంచివాణ్ణి. నేను చాలా మంచివాడిని. నేను తెలివైన వాణ్ణి. నేను కూడా నేను బుద్ధిమంతుణ్ణి. నేను కూడా నేను ఎందుకు పనికిరాని ఒకటి ఎదవని. అది అందరికీ తెలుసు. వెరీ టూ మచ్. వెరీ త్రీ మచ్. సరే ఓకే. ఏంటి అలా చూస్తాం? ఎక్కడ ఆగుంది నాయన? ఏ అలా మాట్లాడద్దు. టూ మచ్. సారీ చెప్పు. సారీ, అలా అంతా మాట్లాడకూడదు. మేమిద్దరం ఒకే డ్రెస్లో ఉన్నాం. సరే జూనియర్, అలా అంతా మాట్లాడకూడదు. నీ పేరు ఏంటి? నీ హెయిర్ ఏంటి? నా పేరు మ్యాజిక్ లో నిఖిల్ అంటారు. రెగ్యులర్ గా శివ అంటారు. శివ అయితే షైన్ ఎక్కడ? శివ అయితే చైన్ ఎక్కడ? సరే జూనియర్, మీరు ఎంతమంది చెప్తావా? మీరు ఎంతమంది? 1 2 3 4 5 6 7 8 10 11. 11 మంది. అంటే మీ నాన్న ఒక క్రికెట్ టీం తయారు చేసి పెట్టేసాడా? ఇంకో టీం కోసం ట్రై చేస్తున్నాను నాయన. ఇంకో టీం కోసం ట్రై చేస్తున్నా. సరే మీ ఇంట్లో అందరికి పెళ్లి అయిందా? అందరికీ అయింది, అక్కడ కాలేదు. ఎవరికి పెళ్లి కాలేదు నాయన? మా నాన్నకి నాయన. మీ నాన్నకి పెళ్లి కాలేదు. నీకు పెళ్లి అయిందా? 2 సార్లు అయింది. 2 సార్లు అయింది. 2 సార్లు ఎందుకు చేసుకున్నావు నాయన? ప్రభుత్వం వాళ్ళు అన్నారు నాయన. ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారు? ఒకరు లేక ఇద్దరు. ఒకరు లేక ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు ఒకరు లేక ఇద్దరు ఇంటికి ఉంటే చాలా చక్కగా ఉంటుందని నేను మార్చుకున్నాను ఆయన. సరే జూనియర్, ఇంటికి మీ నాన్నగారు ఏం పని చేస్తారు? ఇంజనీరు. ఇంజనీర్. ఒకసారి అడిగితే 10th ఫెయిల్ అయిపోయినారు అన్నావు కదా, మరి ఇంజనీర్ ఎలా అయ్యారు? నిజంగానే ఇంజనీర్ నాయన. నిజంగానే ఇంజనీరు. ఏ డిపార్ట్మెంట్ లో ఇంజనీరు? రైల్వే. రైల్వే డిపార్ట్మెంట్ లో మీ నాన్న ఇంజనీర్. ఎందుకు మీ నాన్నగారు రైల్వే డిపార్ట్మెంట్ లో ఏ పని చేస్తాడు? ఇంజన్ లో నీళ్లు వస్తాడు. ఇంజిన్ లో నీళ్లు వస్తాడు. సరే జూనియర్, ఇక్కడ రద్దీ ఎక్కువ ఉంది కదా, సరే ఇక్కడ ఒక 50 రూపాయలు దొరికితే ఏం చేస్తావు? ఓకే, ఒక 100 రూపాయలు దొరికితే ఏం చేస్తావు? కోటేస్తా. ఓటేస్తావు. సరే ఒక 10,000 దొరికితే ఏం చేస్తావు? నీకిస్తా. ఎక్కువ డబ్బులు దొరికితే తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉంటాడు. వడ్డీ వేసి ఇచ్చే నాయన. వడ్డీ వేసి ఇచ్చా. సరే 1,00,000 రూపాయలు దొరికితే ఏం చేస్తావు? సినిమా తీస్తా. సినిమా తీస్తావు. 1,00,000 రూపాయలు దొరికితే. ఇంతకుముందు ఏమైనా సినిమా తీసావా? ఏం సినిమా తీసావు? చూస్తే చూడు, లేకపోతే లేచో. చూస్తే చూడు, లేకపోతే లేచుకోవాలి. ఏమన్నా ఒక సినిమా. ఇంకేమైనా సినిమా తీసావా? ఏం సినిమా తీసావు? ప్రేమించుకున్నావరా? అబ్బో, ప్రేమించుకున్నావరా. తర్వాత పెళ్లి చేసుకున్నావరా? వెరీ గుడ్. తర్వాత పిల్లల్ని కన్నావరా? అలాంటి సినిమా అంతా తీయకూడదు. ఇంకేమైనా తీసావా? ఏం సినిమా తీసావు? ప్రియురాలు వద్దు, ప్రియురాలు ముద్దు, పెళ్ళం వద్దు. వెళ్ళం వద్దు. తంతాలు పట్టుకొని నిన్న ఇద్దరిని తంతారు. నిన్నదంటే నాకు ఆనందం. ఎవరైనా చిన్న పిల్లలు వస్తారా? బాయ్స్ అండ్ గర్ల్స్. తెలుగు వచ్చిండేవాళ్ళు. టూ బాయ్స్. వెరీ గుడ్. రానన్నా రానన్నా. మైక్ వెళ్తున్నది. వెరీ గుడ్. ఓకే, నీ పేరేంటి? దయా జోహర్. ఒకేలాగా మాట్లాడుతున్నారు. ఒకసారి చెప్పావు కదా, మళ్ళీ ఏదో చెప్తున్నా. చెప్పురా.
ఓకే థ్యాంక్ యూ నీ పేరు హలో 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 ఓకే నీ పేరేంటి ఎందుకు అలా అరుస్తున్నావు నేను